హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విమల. అందరికీ నమస్కారం. నా యొక్క ఇన్‌స్టాగ్రామ్ మీరందరూ చూసి లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. మీరింట్లోనే ఉంటూ చాలా ఈజీగా ఎలా సంపాదించుకోవాలనేది ఇప్పుడు నేను మీకొక ఐడియా చెప్పబోతున్నాను. ఇప్పుడు చాలా మంది చేతిలో డబ్బులుంటాయి. కానీ దాన్ని ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో తెలియక హ్మ్. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ హ్మ్. విధంగా ఇబ్బంది పడేవారికి నేనొక ఐడియా ఇస్తాను. హ్మ్. నేను ఇచ్చే ఈ ఐడియా ద్వారా మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏంటంటే, హ్మ్. మీరు 10,000 హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒకే ఒక్క రోజులో 20,000 సంపాదించుకోవచ్చు. అంటే మీరు ఈరోజు ఇన్వెస్ట్ హ్మ్. చేస్తే నెక్స్ట్ డే మేము మీకిచ్చిన ఆఫర్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే ఓహ్! 25,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 50,000 మీ సొంతం చేసుకోవచ్చు. 50,000 హ్మ్. ఇన్వెస్ట్ చేస్తే రూ. 1,00,000 మీ సొంతం చేసుకోగలరు. ఏంటి, వినడానికి చాలా బాగుంది కదా! విషన్ 420 అనే కంపెనీ వాళ్ళు మీకు ఇలాంటి అవకాశాలు చాలా ఇస్తారు. కేవలం ఒకే ఒక్క 10,000 ఇవ్వండి. వెంటనే నెక్స్ట్ డే మీకు ఆహ్, 25,000 ఇస్తారు. మీరందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. మీరు ఇంకా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్‌లో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థాంక్ యూ. ఆహా! నా చేతిలో కొద్దిగా డబ్బులున్నాయి. ఒకే ఒక్క రోజులో 10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 20,000 సంపాదించొచ్చు. అదే 20,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 40,000 సంపాదించొచ్చు. అదే రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన ఒక్క రోజుకే డబుల్ అయిపోతాయి. ఆ తర్వాత ఇలాగే 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 ఇన్వెస్ట్ చేసి లైఫ్‌లో ఈజీగా సెటిల్ అయిపోవాలి. యాహూ! హ్మ్. ఆ! హ్మ్. ఎవరండి మీరు? మేడం మీరు ఇన్‌స్టా రీల్స్ చేస్తారు కదా! అవును, అది నేనే. చెప్పండి విషయమేమిటో? మేడం నేను మీకు ఫ్యాన్‌ని మేడం. ఏంటి మేడం ఇలా చేశారు? నేనా? హ్మ్. నేనేం చేశాను? అంతా మీరే చేశారు మేడం. మీ వల్ల నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను మేడం. అవునా? సరే. నీకు మా ఇంటి అడ్రెస్ ఎలా తెలిసింది? ఎలాగో తెలుసుకొనొచ్చాను మేడం. ఎలాగైనా నా డబ్బులు తిరిగి ఇప్పించండి మేడం. ఏంటండి మీరు? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం ఆ! కావటం లేదు. మీరు డబ్బులు పోగొట్టుకోవడమేంటి? నన్నడగడమేంటి? మేడం మీరు పోయిన నెల విజన్ 420 యాడ్ చేశారు గుర్తుందా? నేను చాలా యాడ్స్ చేస్తుంటాను. సరేలే, గుర్తుంది, చెప్పండి. మీరిచ్చిన యాడ్ కారణంగా నా డబ్బు అంతా పోయింది మేడం. ఏంటి మీరు? ఏం మాట్లాడుతున్నారు? మేడం మొదటిసారి రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 ఇచ్చారు. సరే. ఆ తర్వాత 10,00,000 పెట్టుబడి పెట్టాను మేడం. 20,00,000 హ్మ్. తిరిగిస్తానన్నారు. కానీ వాళ్ళు నాకు తిరిగివ్వలేదు మేడం. మీ మాట నమ్మి నేను అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను మేడం. ఆ! కానీ వాళ్ళు నాకు డబ్బు తిరిగివ్వలేదు మేడం. నేను నా భార్య బంగారం మొత్తం తాకట్టు పెట్టి తెలిసినోళ్ళందరి దగ్గర అప్పు చేసి 10,00,000 ఇన్వెస్ట్ చేశాను మేడం. కానీ వాళ్ళు నాకు తిరిగి డబ్బులు అకౌంట్‌లో వేయలేదు. ఏంటి అని మెసేజ్ చేసినందుకు వాళ్ళు నాకు తిరిగి బూతుల్లో మెసేజ్ పంపారు మేడం. ఆ! ఇప్పుడు ఫోన్ చేస్తుంటే నెంబర్ కూడా పనిచేయట్లేదు మేడం. మీ వల్ల నేను 10,00,000 నష్టపోయాను మేడం. దానికి మీరే కారణం. హలో, హలో! మీరేమంటున్నారు? నేనా కంపెనీకి యాడ్ చేసి ప్రమోట్ చేశానంతే. నాకు ఆ కంపెనీకి ఏ సంబంధం లేదు. నేను ప్రమోట్ చేసిన దానికి వాళ్ళు డబ్బులిచ్చారంతే. ఇక నాకేం తెలీదు. అంటే ఏంటి మేడం? మీరు ఏమీ తెలియకుండానే ప్రమోట్ చేస్తారా? మీరేమో వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు చూడండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది నాలాగా డబ్బులు పోగొట్టుకున్నారు మేడం. దానంతటికీ మీరే కారణం. ఆ! మీ వల్ల నేను 10,00,000 పోగొట్టుకున్నాను. అయితే నన్నెందుకడుగుతున్నారు? నాకేం తెలీదు. మీరు నన్నడిగేమైనా డబ్బులిచ్చారా? లేదు కదా! మోసపోయాక వచ్చి నన్నడుగుతున్నారు? కానీ మీరే కదా మేడం డబ్బులు ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా డబ్బులవుతాయని చెప్పారు. ఒకే ఒక్క రోజులో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని చెప్పారు కదా మేడం. అవునండి. నేను ప్రమోషన్ కోసం చెప్పాను. నేను ఈ ప్రమోషన్ చేయడానికి వాళ్ళు నాకు డబ్బులిచ్చారు. అంతే. అయితే మేడం వాళ్ళు డబ్బులిచ్చి బూతు మాటలు మాట్లాడమంటే మీరు మాట్లాడతారా? ఏంటండి మీరు? ఇలా మాట్లాడుతున్నారు? అలా ఎలా చెప్తాను? మరేంటి మేడం
ఆ కంపెనీ మంచిదా చెడ్డదా వాళ్ళు చీట్ చేస్తారా అని ముందే తెలుసుకోవాలి కదా మీరు. అవన్నీ తెలుసుకోకుండా చేస్తే ఎలా మేడం? ఇప్పుడు చూడండి, మీ వల్ల నేను సంపాదించుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాను మేడం. మొత్తం పోయింది. అవన్నీ నాకు తెలీదు. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాను మేడం, వెళ్తాను. ఇక్కడి నుంచి స్ట్రైట్‌గా పోలీస్ స్టేషన్‌కే వెళ్తాను. కంప్లైంట్ పెడతాను. ఆ కంప్లైంట్‌లో మీ పేరు కూడా రాస్తాను. ఎందుకంటే మీ కారణంగా నేను మోసపోయాను మేడం, మోసపోయాను. ఇక నుంచైనా దేనికి పడితే దానికి ప్రమోట్ చేయకండి మేడం. అది మంచిదా చెడ్డదా అని తెలుసుకొని ప్రమోట్ చేయండి మేడం. అయ్యయ్యో! తను చెప్పేది వింటుంటే ఏదో సమస్య వచ్చేలా ఉందే.